गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। రోగం పోవడానికి వైద్యుడు ఉన్నాడు, అజ్ఞానం పోవడానికి గురువు ఉన్నాడు. వ్యాసుడు చెప్పకపోతే ఎవరు చెప్తారు లోకానికి? అందుకే వ్యాస భగవానుడు అశాంతికారకములను గెలవడం నేర్పాడు సమాజానికి. కామము అసలు తీవ్రమైన అలజడి. కామము అని నేను శబ్దాన్ని ప్రయోగించేసినప్పుడు కేవలము తుచ్చమైన శారీరకమైన కామమని మీరు అనుకోవద్దు. కామము అంటే కోరికే. అది ఎంత చిన్నదైనా, చిన్నదాని నుంచి పెద్దవాని వరకు మీ మనస్సుకి ఉండేటటువంటి స్వభావాన్ని బట్టి అలజడి ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఎంత అలజడో చెప్పలేను కొంతమందికి. నేను కొన్ని ఇళ్లలో చూశాను, కొత్త చీర పెడతారు ఎవరో, ఆ చీరలో పసుపు కుంకుమ పొట్ల ఉంటుంది. చీర బాగుందే అని ఇలా పైకి తీస్తారు, చూస్తారు, అందులోంచి టొప్పుని కింద పడతాయి, అంతే. శుక్రవారం పర్వాలేదంటారా? పర్వాలేదంటారా? అది భూమ్యాకర్షణ శక్తి లక్షణం. వాళ్ళు చీరలో పెట్టారు, నువ్వు చూసుకోలేదు, కింద పడ్డాయి. నీకు దాని మీద గౌరవం ఉందిగా, కళ్ళకు అద్దుకుని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెట్టుకో, అయిపోయింది. అంతేగాని పర్వాలేదా పర్వాలేదు ఏమిటి చెప్పాలి దానికి జవాబు? దానికి ఫోన్ చేసి కోటేశ్వరారు ఇలా అయింది, ఏమైనా అవుతుందా అండి? వెంటనే అశాంతి వాడికి బుద్ధి ఉందా ఏమిటో మా ప్రశ్నలు అని. అంటే అదొక అంటువ్యాధిలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఇంకా అసలు అంతుండదు. ఆ మనస్సుకి ఉండేటటువంటి ఆ స్వభావం చేత వచ్చేటటువంటి అనుమానాలు, అభద్రత ఎంత తీవ్రస్థాయిలో సృష్టించేస్తుందో అది అలజడిని. అందుకే వ్యాస భగవానుడు మహాభారతంలో సమాధానం చెప్పాడు దాని గురించి. వ్యాసుడు నారాయణ స్వరూపుడు, ఆయన తప్పెవరు చెప్తారు? కామము అలజడిని సృష్టిస్తుంది కాబట్టి కామము నుండి ఎలా తప్పుకోవాలి అంటే కామము పరిశీలనము వలన పోతుంది అన్నాడు ఆయన. కామము యొక్క ఉద్ధతి దేని వలన పోతుందంటే పరిశీలనము చేత పోతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మామిడి పండు రసం ఎలా ఉంటుంది? మామిడి పండు తినాలి అని నాకుంది. ఓ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తినేయాలని ఉంది. సంవత్సరంలో ఎప్పుడో వచ్చింది, ఓ పండు తినేద్దాం, ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు. అదేమో దానసాధ్యంకుల గుమగుమలు ఆడిపోతోంది సువాసన. నాకేమో షుగరు, నేనా తినకూడదు. కానీ కన్ను
దాని వంకే చూస్తోంది, ముక్కు దాని వాసన పీల్చేస్తోంది. దాని సొట్టలు పడి బాగా ముగ్గి ఆ పసుపు రంగులో ఎరుపు వన్నె మెరిసిపోతూ కంటిని ఆకర్షించేస్తోంది. నాలుక ద్రవాన్ని విడిచిపెట్టేస్తోంది. ఇప్పుడు నేను ఆ పండు తినకుండా ఉండలేను. ఇప్పుడు ఆ కామం నుండి నేను ఎలా బయటికి రావడం? వ్యాసుడు అన్నాడు, పరిశీలన చేయమన్నాడు. ఎక్కడ పుట్టింది ఈ కోరిక? ఇక్కడ పుట్టింది. ఆ మామిడి పండుని తినమంటోంది. సరే తింటాను. ఈ పండుని చూసి కదా ఇంత మురిసిపోతున్నావు, దీన్ని తినమని కదా అంటున్నావు. ఒక విషపాత్ర నీకు ఇచ్చి విషమంతా తాగేసి, చాలా బాగుంటుంది తీయగా అంటే తాగుతావా? అయ్య బాబా అదేంటండి తీయగా ఉంటే మాత్రం చచ్చిపోతాను నాకెందుకంటే అనవా? నీకు అది విషం, ఎందుకు తాగుతానంటావు, ఎందుకు తింటానంటావు? దాన్ని విడిచిపెట్టి ఉండలేవా? నీకు పనికొచ్చేది తోటకూర పప్పు, అది తిను, నీకు అమృతం. ఏది అమృతమో అది తింటావా? మనుష్యుల వయ్యుండి విషం తింటావా? ఏది కావాలి నీకు అని పరిశీలనం చేశారనుకోండి, అణిగిపోతుంది. అథవా ఇంకా లాగిందనుకోండి, ఆ మామిడి పండుని చేత్తో పట్టుకుని చేతిలోకి కొద్దిగా రసం పిండి ఈశ్వరుడికి నివేదన చేసి తత్ప్రసాదంగా ఇలా చేతిలోకి ఒక్క కొద్ది రసం పిండి నాలుకతో పుచ్చుకొని, ఈ పండులో ఉన్నటువంటి రసం ఎక్కడైనా ఇంతకన్నా భిన్నంగా ఉంటుందా? ఉండదు, ఇలాగే ఉంటుంది. ఎంత తాగినా అలాగే ఉన్నప్పుడు ఈ ఒకటి తాగితే చాలదా? అదే రుచి కదా. అదే రుచి అయినప్పుడు చూసావుగా, అదే రుచి. ఇంకా వెంపర్లాడావు అంటే నీకు ఎలా అయినా తినేద్దామన్న తాపత్రయం తప్ప హేతువు ఎక్కడుంది నీ మాటల్లో అసలు అని మీరు మనసుతో మాట్లాడారనుకోండి, మీ కోరికని పరిశీలనం చేశారనుకోండి, కోరిక జారిపోతుంది కిందకి. కామము పరిశీలనము చేత పోతుంది, క్రోధము సహనము చేత పోతుంది. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారనుకోండి, అన్నాడయ్యా నిజమే, అనలేదని నేను అంటలేదు అన్నాడు, కానీ ఆయన పరిణితి ఏ పాటిది? ఆయన ఎంత తెలుసున్నవాడు? పాపం తెలియదు కదా, తెలియకపోవడం వల్ల కదా అన్నాడు. రేపు నీ మనవడే నిన్ను కాలుతో తంతాడు, తాత తాత ఎంత పిలిచినా వినవేం తాత అని కాలుతో తంతాడు, తెలియదు వాడికి. నువ్వేం చేస్తావు? కాలు విరిచేస్తావా? తప్పు, నాన్న అలా తనకూడదు. నన్నే కాదు, మీ నాన్నని తన్నకూడదు, అమ్మని తన్నకూడదు, అలా పెద్దవాళ్ళని తన్నకూడదు, తప్పు, అలా తన్నకూడదు సుమా అని నచ్చ చెప్తావా? నచ్చ చెప్పవా? పిల్లవాడికి తెలియదు కాబట్టి నచ్చ చెప్పినట్లే తెలియక అన్న వాళ్ళకి చెప్పడానికి నీకేమిటి అడ్డు? లేదు. ఉదాసీనుడవై ఊరుకుంటావా? ఊరుకోవా? అలా ఉదాసీనతతో ఎందుకుంటావు? అది పుచ్చుకుంటే కదా అల్లరి. కోపంతో అన్న ఆయన మాట పుచ్చుకుంటే అల్లరి. నే పుచ్చుకోలేదు అసలు, ఇంకా అల్లరి ఎక్కడుంది? పుచ్చుకోకు, తీసుకోకు. తీసుకోవడమా తీసుకోకపోవడమా నీ చేతిలో ఉంది. ఆయన అన్న మాట పుచ్చుకుంటే నీకు అల్లరి. నే పుచ్చుకోలేదండి, మీరు అన్నారు గాలికి పోయింది, నేను పుచ్చుకోవాలి, ఇంకా మీకు అల్లరి ఎక్కడుంది? సహనము వలన క్రోధము పనిచేయదు. లోభము, లోభము అంటే దాచిపెట్టుకుందాం 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 అన్నాం. సరే ఏదో మంచి పని చేద్దాం, శారదా నవరాత్రులు వస్తున్నాయి, పరదేవతకి చక్కగా పట్టు చీరలు కొనమని ఓ 10,000 ఇద్దాం అనో సంకల్పం. 10,000 ఒక రోజు ఒక పట్టు చీరకి ఇద్దాం, ఎందుకని? ఓ 1000కి తగ్గించేయాలి దాన్ని. వెంటనే వ్యాసుడు అన్నాడు, అది ఎవరిదని అడుగు. నాది. నాదంటే ఎవరు? ఇది ఉన్నంతకాలం అని కదా నీ తాపత్రయం. ఇది ఎంతకాలం ఉంటుంది? ఏమైనా ఖచ్చితంగా తెలుసా ఇది ఎంతకాలం ఉంటుందో? ఎవ్వరికీ తెలియదు. మరి ఇది పడిపోతే జీవుడు ఏమైపోతాడు? ఇచ్చినది ఏదైనా ఉంటే అది నిన్ను కాసుకుంటుంది, ఇవ్వనిది ఏదైనా ఉంటే పిల్లలు పట్టుకుపోతారు, నీకు పాపం మిగిలిపోతుంది. ఇక మళ్ళీ చేసుకుందాం అంటే రాదు. ఒకసారి ఇది వదిలిపెట్టావో ఎందులో కెడతావో ఎవరికి తెలుసు. అప్పుడు పరదేవతకి చీరట్టు కెడతానంటే పట్టుకెడతావా? శారదా నవరాత్రులు అవుతున్నాయి, అమ్మవారికి చక్కగా ఓ పంచ కట్టుకుని ఓ చీర పట్టుకుని అమ్మవారికి వెళ్ళి చీర ఇద్దాం అనుకుంటే ఓ కొక్కిస్తుందా, ఓ పిల్లిస్తుందా, ఓ పందిస్తుందా అనుకున్నా. ఏ కొట్టుకు రానిస్తారు, ఏం పెట్టి కొనిస్తారు, ఎలా పట్టుకొస్తుంది, ఎలా పట్టుకొచ్చి ఇస్తుంది? ఇందులో ఉన్నావు కాబట్టి ఇవ్వగలవు, ఇది విడిచిపెడితే ఎలా ఇస్తావు? నాది నాదంటే ఏమిటి? నాదని అన్న ఇది ఎన్నాళ్ళు ఉంటుందని నీకు నమ్మకం? పోనీ 30 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు ఉంటావు, 50 ఏళ్ళు వచ్చాయి, మహా ఉంటే ఇంకా ఎంత ఉంటావు? ఇంకో 20 ఏళ్ళు ఉంటావు, 70. ఆ తర్వాత ఉంటే ఈశ్వరానుగ్రహం. ఈ 20 సంవత్సరాల తర్వాత ఇది ఉండదు.
20 సంవత్సరాల తర్వాత ఉండనిది అన్నప్పుడు ఈ ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం నీకు రావాలా వద్దా? 20 ఏళ్ల తర్వాత ఇది నీకు ఉండదు, 20 ఏళ్లే ఉంటుంది. కాబట్టి 20 ఏళ్లే ఉంటుంది కాబట్టి దీన్ని నీ సాధ్యమైనంత దేనికి ఉపయోగించాలి? లోపల ఉన్న జీవుడు ఉద్ధరణ పొందడానికి దీన్ని వాడుకోవాలి. జీవుడు ఉద్ధరణ దేనివల్ల పొందుతాడు? దీంతో ఒకరికి పెట్టు, దీంతో గుడికి ప్రదక్షిణించేయి, దీంతో విష్ణు సహస్రం చదువు, దీంతో పరదేవతకు పట్టుకెళ్ళో పట్టుబట్టి, దీంతో చెయ్యి చాపి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో, దీంతో ఉత్సవమూర్తి వెళ్ళిపోతుంటే భుజం మీద పట్టి మోయి, దీంతో ఒక దేవాలయాన్ని తుడు. దేనికి కాకుండా దీన్ని భద్రంగా 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 అని తెల్ల జేబురుమాలు దాచుకున్నట్టు దాచావు, ఉండిపోతుందా? ఏమీ చెయ్యకుండా దీన్ని దాచితే ఇది ఉంటుందా? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటాడు సారంగధరుడు. ఉంటుందా? పడిపోతుంది. పడిపోయాక ఎందులో కెడతావు? నీకు తెలీదు. ఒకవేళ వెళ్ళావు, అప్పుడు మాత్రం ఇదే బుద్ధి ఉండదా? ఎప్పుడు చేస్తావు మరి? ఇంకా ఎప్పుడు తరిస్తావు? ఎన్నాళ్ళు తిరుగుతావు? కాబట్టి ఏమిటి నాది? ఏది ఉండిపోతుంది కాలగతి ఎందు? కాలము బహు బలవత్తరము. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. నా భార్యకి చెయ్యాలంటున్నావు, బానే ఉంది. శ్రావణ మాసం వస్తోంది, మా ఆవిడికి ఏదైనా కొనాలంటే అన్నావు, ధార్మికం ఒప్పుకున్నావు. నా కొడుక్కి ఏదో చెయ్యాలంటే అన్నావు, బాగుంది. నా కూతురికి ఏదో చెయ్యాలన్నావు, బాగుంది. మనవలకి ఏదో చెయ్యాలన్నావు, బాగుంది. నీ జీవుడికి మరి నీ జీవుడు ఇవాళ ఇందులో ఉన్నాడు, రేపు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలిగా. మోక్షం వచ్చేస్తుందన్నంత నమ్మకం ఏం లేదుగా. అమ్మవారికి నీకు శక్తి ఉండగా 10,000 రూపాయలు ఇవ్వడానికి అంత వెనకంజ వేసేవాడివి, మోక్షానికి వెళ్ళిపోతావా? అంత నమ్మకమా నీకు? అంత జ్ఞానం పొందేసున్నావా? సాధన యందు నువ్వు ఒక్క అడుగు వేయడానికి సిద్ధపడకపోతే రేపు పొద్దున్న ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కడతాడు. దానికి మళ్ళీ భార్య ఉంటుందా? దానికి పిల్లలు ఉంటారా? అప్పుడు శరీరం ఉంటుందా? అది సుఖంగా ఉండాలని అప్పుడు కోరికుంటుందా? ఏ పుణ్యం ఉందని ఈశ్వరుడు నీకు సుఖం ఇస్తాడు? ఏ పుణ్యం ఉందని వాళ్ళని సుఖపెడతావు? ఏ పుణ్యం ఉందని ఏముందని నువ్వు ఆ రోజున దేవుడికి సేవ చేస్తావు? ఏ పుణ్యం ఉందని నీకు మంచి బుద్ధి పుడుతుంది? ఇప్పుడున్నది నీకు చేయడానికి లేదా? ఎప్పుడో చేస్తావా? ఈ దాచిపెట్టిందంతా ఏం చేస్తావు? ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? ఎవరికి ఎంత చెయ్యాలో అంత చెయ్యడం కర్తవ్యం అయితే నీ కొరకు నువ్వు చేసుకోవడం కర్తవ్యం కాదా? ఆత్మద్రోహం కాదా చేసుకోకపోతే? జీవుడు నాశనం అయిపోట్లా ఈ శరీరంలో ఉండి? దీన్ని ఒక్కనాడు ఈశ్వరుడి గురించి వాడకపోతే పాడైపోట్లా నువ్వు? పోని నువ్వేమీ చెయ్యొద్దు, శ్రీరామ రాయలేవా? లేచి పుస్తకంలో 11 మాటలు భగవంతుడి నామం విష్ణు సహస్రం చదవలేవా? 4 పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వెయ్యలేవా? కనీసం ఒక భగవత్ సంబంధమైన విషయం జరుగుతుంటే వినడానికి ఓపిక లేదా? ఓ పుస్తకం కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి పుట్టిన దాదిగా తినడానికి, బట్టలు కట్టుకోవడానికి. 6 కాండలు శ్రీరామాయణం ఇంట్లో లేదు, మూలం. రామాయణం బాలకాండంతా నేను చదివానన్నది లేదు. ఎవరైనా రామాయణం చెప్పినవాడో రామాయణం చదివినవాడో కనపడితే నీకేదో బాకీ ఉన్నట్టు వాడిని అడుగుతూ ఉండడం, నీకు అక్కర్లేని ప్రశ్నలన్నీ. అందుక నువ్వెప్పుడు చదువుకుంటావు మరి? నీకు రామాయణం అక్కర్లేదు, మరి జీవుడు ఏమైపోతాడు అని నేను మీతో అంటలేదు అని పరిశీలన చెయ్యమని వ్యాసుడు అన్నాడు. మీతో అనడానికి నేనెంత వాణ్ణి? నాకు నేను అనుకోవాలి. వ్యాసుడు లోభం కలిగితే, ఇది చెయ్యొద్దన్న భావన కలిగితే, దాచేసుకుందాం అనిపిస్తే ఇలా ఆలోచించు. కాలమును నీ శరీరాన్ని అనుసంధానం చేసి నీ మనస్సుని ప్రశ్న వెయ్యి. ఇమ్మంటావా వద్దా అని అడుగు. వెంటనే అంగీకరించి, అయ్య బాబోయ్ ఇంకా ఇమ్మంటావా అంటావేంటి? ఎప్పుడో శారదా నవరాత్రులు వచ్చినప్పుడు కట్టండి, ఇప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం చీర. ఎప్పుడో కడతారులే పర్వాలేదు. ఎప్పుడో వచ్చినప్పుడు అనకో, ఏమో అప్పుడు ఎక్కడ కడతావో, మళ్ళీ ఏ ఊరు ఎడతావో, ఏ ఉపద్రవం వస్తుందో, ఏ పని మీద ఎడతావో ఎవరికి తెలుసు, ఇప్పుడే పట్టుకెళ్ళో చీర ఇచ్చేద్దాం పద అంటుంది. నీ మనసు తనంత తాను అన్ని వేళలా మంచి ప్రతిపాదనలు తేవాలని లేదు. నీవు మనసులో ఈ గుణములు కలిగినప్పుడు ఇంద్రియముల యొక్క సంఘాతము వలన, ఇంద్రియములను మనసుతో కలగడం వల్ల అరిషడ్వర్గములు ఏర్పడుతుంటే, నేను పొడుగ్గా ఉంటాను ఒక గర్వం, నేను తెల్లగా ఉంటాను ఒక గర్వం, నాకు 4 శ్లోకాలు వచ్చు ఒక గర్వం, నాకు 4 పద్యాలు వచ్చు ఒక గర్వం, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను ఒక గర్వం. వ్యాసుడు అన్నాడు, నీకన్నా అధికులని భావించు.
నువ్వు పొడవుగా ఉన్నావు, నీకన్నా పొడవుగా నీకన్నా అందంగా ఉండేవాళ్ళు లేరు ఆ లోకంలో. నువ్వెంత వాళ్ళ ముందు? ఇంత వాణ్ణి అంటున్నావే, ఇంత అందగాణ్ణి అంటున్నావే, వారి ముందుకెళ్ళి నువ్వు నిలబడినప్పుడు వాళ్ళు ఏమనాలి నిన్ను చూసి? అప్పుడు నువ్వే పాటి? కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే, ఆ పరమేశ్వరుని అందం ముందు నీ అందం ఏ పాటి? అది ఆయన అనుగ్రహం, అలా ఉండగలగడం అని. నువ్వు నీకన్నా అధికులైనటువంటి వారిని పెంపుని తెంపుని భావన చేస్తుండాలి. నీకు ఏది ఉన్నదో అదే గొప్పదా పరిశీలించాలి. నీకు 4 పద్యాలు వచ్చు, 4 లక్షల పద్యాలు ధారణలో ఉన్న మహాపురుషులు ఉన్నారు. నీకు 4 శ్లోకాలు వచ్చు, 4 లక్షల శ్లోకాలు నోటికొచ్చిన వాళ్ళు ఉన్నారు. 24,000 శ్లోకాలని రామాయణం అంతా నోటితో చెప్పగలిగిన మహాపురుషులు ఉన్నారు. ప్రతిరోజు రామాయణం పారాయణ చేసి తపస్సాధ్యాయ నిరతం అని మొదలు పెడితే చిట్ట చివరి శ్లోకం వరకు నోటితో చెప్పుకోగలిగినటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. అంతంత సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు నువ్వే పాటి? ఎన్ని శ్లోకాలు వచ్చు? 10 పుస్తకాలు చదివి రామాయణం చెప్పినంత మాత్రం చేత నువ్వు చాలా గొప్పవాడి అయిపోయాను అనుకుంటున్నావా? రామాయణం నువ్వే రచన చేశాను అనుకుంటున్నావా? ఎంతమంది ఎన్ని దృక్పథాల్లో రామాయణం చెప్పి ధన్యులైపోయారు. అందుక రామాయణం చెప్పానని చెప్పి గుండెల మీద చెయ్యేసుకుని గర్వించి తిరగడానికా నీకు అని నీకన్న పైనున్న వాళ్ళతో ఆలోచించి నీకున్నది నిలబడుతుంది అనుకుంటున్నావా? ఏది ఇప్పుడున్నదనుకుంటున్నావో, దేనికి గర్విస్తున్నావో అది ఉంటుందని నమ్మకం ఏమిటి? మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్తాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మా పినతండ్రి గారు ఉండేవారు, మహాందగాడు. స్ఫోటకం వచ్చింది, భయంకరంగా అయిపోయింది మనసు, ముఖం అంతా మసూచి వచ్చి. ఎంతలోకి మారిపోవాలి కాలం, ఎంతలో తేడా వచ్చేసేయాలి. నీకు బలం 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 అనుకుంటూనే ఉన్నావు. అయిపోయింది, కొడుకు పెద్దవాడయ్యాడు, ఉద్యోగం వచ్చింది, మనవడు పుట్టాడు, నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అయిపోయింది, నీ బలం కాలంలో పోయింది, నీ అందం కాలంలో పోయింది, యవ్వనం కాలంలో వెళ్ళిపోయింది, ధనం అసలు చెప్పనేక్కర్లేదు, ఏ క్షణంలో జారిపోతుందో తెలియదు. అవి చూసి ఎందుకు అన్ని మాటలు గుండెల మీద చెయ్యేసుకుని అహంకారం చూపిస్తావు? ఇలా ఇలా అంటున్నావు కదా, నేనంటున్నావు కదా, ఏదో కారణం చూపించి గుండెల మీద చెయ్యేసినంత వాణ్ణి నేనని కదా గర్వపడినప్పుడల్లా అనేది ఇలా అంటాడు. నేనండి అంటాడు. నేనండి అని ఇలా అన్నావే, ఇది అసలు ఎవరి వలన? అది ఒకనాటి రాత్రి తండ్రికి కామప్రచోదనమై తన యందున్నటువంటి శుక్రమును తన భార్య యందు ప్రవేశపెట్టాడు. ఆయనదా? తన శోణితంతో కలిపింది తల్లి, ఆమెదా? ఆ తల్లి కడుపులో ఉండగా పుట్టింటి వారు తీసుకొచ్చి తండ్రి అన్నం పెట్టాడు. ఆ తిన్న అన్నం వల్ల నాభిగొట్టంలోంచి బలం అంది, లోపల ప్రాణం పోసుకుంది. తాతదా? బయటికి వచ్చిన తర్వాత తండ్రి ఎక్కడో ఊడిగం చేసి తెచ్చిన డబ్బుతో నిన్ను పోషించాడు, ఆ యజమానిదా? పెరిగి పెద్దవాడవైన తర్వాత ఉద్యోగం చేసి డబ్బు తెచ్చుకున్న వాడిదా? ఈ శరీరం పడిపోయిన తర్వాత కొత్త చాపలో తాళ్ళేసి కర్రల మీద కట్టి చుట్టి తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టి దహనం చేశారు, కాల్చేసిన కట్టెలదా? అగ్నిహోత్రంలో కాలిపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి ఎగిరిపోయి చెట్లను అంటుకున్నాయి, వెంట్రుకలను పట్టుకున్న చెట్లదా? మిగిలిపోయిన ఒక ఎముకని కుక్కెత్తుకుపోయింది, కొద్దిగా మాంసం ఉంటే పీక్కు తినడానికి, కుక్కదా? ఉండిపోయిన ఇంత బూది పట్టుకెళ్ళి కుండలో పెట్టి గంగలో కలిపాడు కొడుకు, గంగదా? ఎవరిది శరీరం? దేనికి అన్ని మాటలు ఇలా అంటావు? దేనికి గర్వం? ఇందులో ఎవరికి వెడుతుంది ఈ శరీరం? ఎందుకన్ని మాటలు అతిశయం? ఇలా ఇలా అనేవాడివి ఇలా ఇలా అనగలిగితే ధన్యుడవైపోతావు. దేనికంత అహంకారం? రామకృష్ణ పరమహంస వాత పెట్టి మాట్లాడతారు ఒక చోట ఆయన అన్నారు, ఎద్దు బండి కట్టిస్తారు, హంబా అని అరుస్తుంది. బెంగాలీ భాషలో దానికి ఒక అర్థం ఉందిట, హంబా అంటే నేను అని. నేను అని అహంకరించి ఎప్పుడూ అదే అయింది కాబట్టి మెడ మీదనే పుండు పుడుతుందిట దానికి. రైతు ఒప్పుకోడు పుండు పుట్టిందని, పుండుని పక్కకి ఒత్తిగిలించి కాడి పెడతాడు. బండి నడుస్తూ ఉంటే మెడ ఇలా ఊగినప్పుడు కాడి కిందకి పుండు వస్తూ ఉంటుంది, అంటే కాడి పైకి తేలుతూ ఉంటుంది, పుండు దాని కిందకు వస్తూ ఉంటుంది. నడవకపోతే తోక మెలిపెడతాడు, ఆగితే పుండు కాడి కొత్తుకుంటుంది, నడుస్తుంటే నలుగుతూ ఉంటుంది. అమ్మయ్యా వచ్చేసానని ఇంటికి వస్తే
కాడి తీశాక పడుకుంటే కాకొచ్చి పొడుస్తుంది. ఇలా అంటే మడతపడి నిప్పెడుతుంది. తోకతో కొడదామంటే తోక ఇక్కడికి అందదు. ఆ పుండు బద్దలై నెత్తురు కారుతుంటే ఈగలు, చీమలు, కాకులు పొడుచుకు తినేస్తాయి. ఎవరికి కావాలి దాని బాధ? కాడి పెడుతూనే ఉంటాడు, నలుగుడు పడుతూనే ఉంటుంది. అయినా అంబా మానలేదు. అది మానలేదు కాబట్టి దాని తోలు ఒలిచి చెప్పులు కుట్టారు. కాలి కింద వేస్తే కిర్రు కిర్రు అందంటే నాది నాది అని అర్థంట. అలా అందని ప్రేగులు తీసి ఒక సాధనానికి కట్టి పత్తిలో పెట్టి కొట్టారు. కొట్ట నరాలు పత్తిలో పెట్టి కొట్టినప్పుడు తూహు తూహు నువ్వు నువ్వు అన్నప్పుడు అన్నయిట. అప్పుడు ఎద్దు జన్మ మారిందన్నారు రామకృష్ణ పరమహంస. నేను నేను అన్నందుకు ఎద్దంత కష్టపడింది. ఎందుకన్ని మాటలు నేను నేనని ఇలా చూపిస్తావు? ఎందుకు ఆ అహంకారం అని అడిగారు. కాబట్టి ఆ అహంకారము పాడు చేసేస్తుందిరా. ఏమిటో ఏదో ఒకటి చూపించి నా అంతవాణ్ణి నేనంటావేంటి? నీకన్నా అధికులు ఎంతమంది లేరు, నీకన్నా అధికులైన వారు ఎందరో ఇలా అని కాలం గడిపారు. భీష్మాచార్యుడు కన్నా నువ్వు గొప్పవాడివా? మనుష్య జాతి అంతటి చేత కూడా తర్పణ అందుకునేటటువంటి మహానుభావుడు అటువంటి భీష్ముడు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా భీష్ముడికి తర్పణ విడిచిపెట్టాలి. అటువంటి భీష్ముడు పెద్దలు కనబడితే ఇలా వంగి నమస్కారం చేశాడు. ఎంత గొప్ప ప్రహ్లాదుడు! పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ప్రహ్లాదుడి కన్నా గొప్పవాడివా? దేనిలో మార్కండేయుడి కన్నా గొప్పవాడివా? ఎవరికన్నా గొప్పవాడివని అంత అహంకారం? నీకన్నా ఎందులో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు? దేనికి నీకంత అహంకారం? దేనికి నేనే చేశానని అంత మిడిచిపోతావు? పరమేశ్వర అనుగ్రహం. ఈ పాటి ఏదో పరమేశ్వరుడు నన్ను బతికించి ఓ మంచి పని చేయిస్తున్నాడని ఎందుకు అనవు అని నేను మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు. వ్యాసుడు మార్గం చెప్పాడు. దీనికి మదము కలిగితే పాడైపోతాడని. మదము కలిగినప్పుడు నీకన్న పెద్దలతోడి సంపర్కమును ఆలోచించి వారి గొప్పతనాన్ని ఆలోచించి మదమును తీసేసుకో. కాబట్టి కామ, క్రోధ, లోభ, మద, మోహ. మోహం అంటే అజ్ఞానము, అవివేకము, సంసారమునందు మగ్నమై ఉండుట. ఇది విరిగిపోవాలంటే ధర్మాన్ని పట్టుకో. ధర్మాన్ని పట్టుకుంటే విరిగిపోతుంది. కాబట్టి ధర్మము క్రమక్రమంగా జ్ఞానమును లోపల పెంచుతుంది. కాబట్టి ఆ కామ, క్రోధ, లోభ, మద, మోహము పోవడానికి ధర్మాచరణం, మాత్సర్యము, శత్రుత్వం. దేనికి శత్రుత్వం? మాట్లాడినా కోపం, మాట్లాడకపోతే కోపం, పలకరిస్తే కోపం, పలకరించకపోతే కోపం. ప్రతి వాడి మీద శత్రుభావనే. ఎవ్వరి ఎందో ఒక్క మంచి గుణం కనపడదు. ఎవ్వరూ ఆదరణీయమైన వ్యక్తిగా నీకు కనపడడు. ఎవ్వరినీ కూడా గౌరవించదగిన వ్యక్తిగా నీకు కనపడడు. ఇటువంటి మాత్సర్య బుద్ధి పోవాలి అంటే పెద్దలైన వారితో, సజ్జనులైన వారితో స్నేహం చేయమన్నారు. సత్సంగం కలిగితే, పెద్దలతోడి సౌజన్యం, ఆ స్నేహం కలిగితే వారు ఎవరి గురించి మాట్లాడినా ఏదో ఒక మంచి గుణం చెప్తారు. చాలా మంచివాడండి అంటారు. వెంటనే ముందు పనికి మాలినవాడండి అనరు. ఈ బలం ఉంది సుమా, ఈ మంచి గుణం ఉంది సుమా అంటారు. ఎంత పనికి మాలిన వాడిలోనూ ఒక మంచి విషయాన్ని మహాత్ముడు చూస్తున్నాడా? నీకేమో అసలు మంచి గుణం అన్నది ఎవరిలోనూ కనపట్టలేదా? పెద్దలతోడి సహవాసము చేత క్రమక్రమంగా నీకు ఈ మాత్సర్య బుద్ధి నశిస్తుంది సత్సంగము చేత. అందుకని శాంతిని పొందుటకు కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషద్వర్గములు, ఇంద్రియముల యొక్క ఉద్ధతికి మనసు కలవడం వల్ల ఏవి లోపల నీకు బలంగా ఏర్పడిపోతున్నాయో వాటిని ఈ పరిశీలనా శక్తితో గెలిచి మంచి వాసనలను ఏర్పరచుకుంటే పునర్జన్మలను తగ్గించుకోగలవు. లేనినాడు ఏమవుతుంది? ఏ కామక్రోధములు నీ యందు ఇంద్రియముల యొక్క ఉద్ధతి చేత అశాంతిని కల్పించి పెరిగాయో అవి మృత్యువునకు కారణమవుతాయి. మహాభారతంలో ఒక విశేషమైనటువంటి ఉపాఖ్యానం. బ్రహ్మగారు ఆయన సృష్టికర్త, ఆయన సృష్టి చేసేశాడు. సృష్టి చేస్తే తామరతంపరగా పెరిగింది సృష్టి. పెరిగిపోయి అసలు మనుషులకి గాలాడనంతగా జీవరాశి పెరిగిపోయింది. మనుష్యులు, జంతువులు అలా పెరిగిపోయారు. ఆయన కిందకి చూశాడు ఒకసారి.
ఒరే రే 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 నేను సృష్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఇంతమంది పెరిగిపోయారా, వీళ్ళందరినీ ఎలా తగ్గుతారు ఇప్పుడు అన్నాడు. అని తలపట్టు కూర్చున్నాడు. ఆయనకి లోపల నుంచి కంగారు వచ్చేసింది, వేడి వచ్చేసింది. పరమశివుడు పరిగెత్తుకొచ్చాడు. అలా కంగారు పడకోయ్, ఈ పెరిగిపోయినటువంటి వాళ్ళని తగ్గించేటటువంటి ప్రక్రియ కూడా నేను చెప్తాను, కంగారు పడకు అని ఉపశాంతి కల్పించాడు. ఈశ్వరుని యొక్క ప్రబోధం విన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఉపశాంతి కలిగి ఆయన ఇంద్రియముల నుండి పుట్టారు. ఎందుకని? ఇంద్రియములే ఉద్ధతికి కారణము, అశాంతి కారకము. బ్రహ్మగారి ఇంద్రియములలోంచి ఎర్రని కన్య ఒకటి పుట్టింది. పుట్టి దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. బ్రహ్మగారు వెనక వెళ్ళి ఆమెను ఆపన్నాడు, నీవే మృత్యుదేవత, నువ్వు నా ఇంద్రియములలోంచి పైకొచ్చావు కాబట్టి నిన్ను మృత్యుదేవత అని నిర్ణయం చేస్తున్నాను. నువ్వేం చేయాలో తెలుసా? జనాన్ని తగ్గిస్తూ ఉండాలి, అంటే జనం పడిపోయేటట్టుగా చేయాలి, మృత్యువుని కల్పించాలన్నాడు. ఆవిడ ఏడిచింది, నేను ఆడదాన్ని, లోకంలో ఆడది అంటే సృష్టికి కారణం తల్లి. ఆడది చెనకలేదు, మహాప్రళయతాండవసాక్షిణి, అమ్మవారు చంపదు. నన్ను నీ శరీరంలోంచి వచ్చేటట్టుగా చేసి నన్ను చంపమంటావేమిటి? నేను లోకంలో ఎవరి జోలికన్నా వెళ్ళి ఓ కుటుంబంలో ఒకళ్ళని పడగొట్టాను అనుకో, వాళ్ళందరూ ఏడుస్తారుగా, నేనేగా కారణం. ఆడదాన్ని నేను చంపనా? సమస్త భూతములను, అందులో ఏదో మనుష్యులను కాదు, కోడి కుక్క పిల్లి పంది అన్నీ చంపుతూ ఉండాలి. నేనెక్కడ చంపను? నా వల్ల కాదు ఆడదాన్ని అని నేను తపస్సు చేసుకుంటాను, మనశ్శాంతి కావాలని ఆవిడ వెళ్ళిపోయి తపస్సు చేసింది. ఏదో చాలా తపస్సు చేసింది, గంగ దాటింది, యమున దాటింది, హిమాలయాలు ఎక్కింది, అక్కడ కూర్చుంది. ఎవరి గురించి తపస్సు చేస్తుంది? బ్రహ్మగారే ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు శాంతి ఉండదు, నీ చెప్పింది చేస్తేనే నీకు శాంతి. ఎందుకంటే నువ్వు వచ్చిందే నా ఇంద్రియాల్లోంచి వచ్చావు కాబట్టి అశాంతే. నేను చెప్పిన పనొక్కటి చేస్తే నీకు శాంతి. ఏమిటో తెలుసా? నీ చెప్పిన పని నువ్వు మృత్యుదేవతగా లోకంలో అందరి శరీరములు పడిపోయేటట్టు చెయ్యడం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.